ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ నేగి నది శుభ్రపరిచే అవగాహన డ్రైవ్ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా యమునా నదిలో జారిపడ్డారు. రవీంద్ర సింగ్ ని అతని బృందం వెంటనే రక్షించింది. ఈ సంఘటనలో నేగి నది ఒడ్డున నిలబడి 2 సీసాలు పట్టుకుని సమతుల్యత కోల్పోయి నీటిలో పడిపోయారు. సమీపంలో ఒక వ్యక్తి సహాయం చేయడానికి పరిగెత్తాడు, కానీ అప్పటికే అతను నీళ్లలో పడిపోయారు. తాను బయటపడేందుకు ఒక వెదురు లాంటి నిర్మాణాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేగి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ రాజధాని బీజేపీ నాయకులకు ఎలాంటి ఉపయోగం లేని హామీలు ఇవ్వడం ఒక వృత్తిగా మారింది అని ఝా రాశారు. బహుశా అబద్ధాల రాజకీయాలతో విసిగిపోయి యమునామయ్య స్వయంగా వారిని తన వైపుకు పిలిచుండొచ్చు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఛత్ పూజ వేడుకలకు ముందు యమునా నది నీటి నాణ్యతపై ఢిల్లీలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ మధ్య పెరుగుతున్న రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఈ వీడియో బయటకు రావడంతో తీవ్ర స్థాయిలో మరి విమర్శలు కురిపిస్తున్నారు. యమునా నది పరిస్థితులపై ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని 2 పార్టీలు ఒకరినొకరు ఆరోపించుకున్నాయి. ఢిల్లీ గుండా ప్రవహించే యమునా నది నుంచి సేకరించిన నీటిని తాము రేఖా గుప్తాజీకి అందించాలనుకుంటున్నామని ప్రతిపక్ష నేత భరద్వాజ్ అయితే తెలిపారు.